ఫ్లూ టుడే న్యూస్ కు స్వాగతం. సీఎం రేవంత్ రెడ్డిపై కొడంగల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మరియు రైతులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు మంగళవారం కొడంగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రన్పల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మరియు రైతులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలారి మల్లేష్ యాదవ్, గుడ్లకుంట బాలరాజు, ఏర్పుల మోహన్, మహమ్మద్ రఫీ, వెంకటరెడ్డి, భాస్కర్, తలారి వెంకట్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ అధినేత ఆదేశం మేరకు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వర్షాలు లేక రైతులు అల్లటిస్తుంటే, పంటలు ఎండిపోతుంటే, కానీ ఆయన నిన్న మాట్లాడిన మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయికి దిగజారినటువంటి మాటలు చాలా శోచనీయం అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడే కానీ నోరు జారదు మనిషి, ఎందుకంటే మనిషి మాటల్లో పట్టుకునే ఉంటుంది. ఆ విధంగా ఒక ప్రభుత్వ అధినేత అయి ఉండి వర్షాలు కావాలని చెప్పి దేవులను ప్రార్థిస్తున్న రైతులను కించపరిచి రైతులకు వర్షాలుగా కోరుతున్నారు, కానీ రక్తం కోరతలేరు. కానీ ఈయననేమో ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ కుటుంబం పైన, హరీష్ రావు పైన, తర్వాత వీళ్ళ రక్తాన్ని తీసి రైతుల పొలాల చల్లుతాయంటే వాళ్ళ యొక్క రక్తంతో పంటలు పండుతాయా? ఇంత చిన్న ఆలోచన చేయడం లేదు. మరి ఈ విధంగా ఇటువంటి మాటలు నోరు జారొద్దని, భవిష్యత్తులో ఇటువంటివి చేస్తే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడుతుందని, మరి ముఖ్యంగా అందుకే ఈరోజు మేము ఏం చేసామంటే పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది, కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా రైతులపైన ఈ విధంగా కించపరచడం మాట్లాడితే మాత్రం మేము ఊరుకోమని పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరిస్తూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మిత్రులు, పార్టీ మిత్రులు అందరికీ మరొకసారి ధన్యవాదాలు నమస్కరిస్తున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో రైతుల గురించి కించపరిచే విధంగా మాట్లాడిండు. ఎందుకంటే వర్షాలు లేక ప్రాజెక్టులో నీళ్లుండి కూడా రైతుల ఆనకట్టుకు నీళ్లుమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నరేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా పోరాడుతూ ఉంటే సీఎం గారు ఏమంటారు, అవి కాదు కళ్ళకుంట వాళ్ళ రక్తం పారిస్తేనే రైతులు పంటలు పండుతాయని చెప్పి ఆయన కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. ఇది రైతుల మీద గొడ్డలు పెట్టుగా మేము అభివర్ణిస్తున్నాం. కనుక దయచేసి ఇలాంటి మాట్లాడినందుకు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి కొడంగల్ నియోజకవర్గం నుంచి, మున్సిపల్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మా రక్తం అవ్వాలంటే అన్నావు కదా, నిన్న మన బీఆర్ఎస్ భవన్లో కార్యకర్తలు అందరూ కూడా రక్తం కూడా దానం చేసి మీ ఆఫీస్కి వచ్చి ఇద్దామని చెప్పి ప్రభుత్వానికి వస్తుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. కనుక తక్షణమే మీరు వదులుతావా, లేకుంటే ఊరూళ్ళో మా కార్యకర్తలు అందరం కూడా రక్తదానం చేసి నీకు పార్సల్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మా మీద కోపం ఉంటే మా మీద కేసులు ప్రవహించి ఇంకేమని చేయి, కానీ రైతులకు నీళ్లు ఇచ్చి రైతులను కాపాడని చెప్పి మేము కూడా వేడుకుంటున్నాం. మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క నియోజకవర్గంలో ఈరోజు కోడంగల్ ఎస్ఐ సత్యనారాయణ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రం ఏంటంటే, ఈరోజు ముఖ్యమంత్రి పైన వెంటనే సుమోటోగా తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి ఈ యొక్క కోడంగల్ నియోజకవర్గం నుండి మేము విజ్ఞప్తి చేస్తామని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రపంచంలో ఎక్కలేనటువంటి రైతులకు అవకాశాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని ఈరోజు వాళ్ళ రక్తంతో తడపాలి అనేటటువంటి మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఈరోజు రైతులను ఈ విధంగా హింసించేటటువంటి మాటలు, ఈరోజు సభ్య సమాజం అనేటటువంటి ఉమ్ముకునేటటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నది సరైన పద్ధతి కాదు. ఈ మాటలను వెంటనే వెనక్కి తీసుకొని ఈ రైతులకు కావాల్సినటువంటి నీళ్లు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నీళ్ల కోసము ఈరోజు అనేకమైనటువంటి ప్రాజెక్టులు కట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఇటువంటి దుర్భాషలాడడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి వెంటనే దీనిపైన స్పందించి క్షమాపణ కోరుతావా,
లేదంటే పెద్ద మొత్తంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేమందరం కలిసికట్టుగా ఈరోజు అనుకున్నది ఇప్పటివరకు మేము చాలా సమయం ఇచ్చాము. ఈరోజు అందరినీ రైతులను హింసిస్తా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క పాలన అనేది 2.5 సంవత్సరాలనే ఈరోజు జీరో అనేటటువంటి కనిపిస్తా ఉన్నది, గుండు సున్నాలు కనిపిస్తా ఉన్నాయి. వెంటనే ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, వెంటనే రైతులకు న్యాయం చేసే విధంగా ఈ విధమైనటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం.